అయితే ఇప్పుడు ప్రధానంగా ప్రతిపక్షాల మాటకొస్తే, ప్రతిపక్షాలు ఈ ఆలస్యంగా ఈ ఆర్‌టీఐ నియామకాలు జరగడం, సీఎం గారికి అన్నీ దీనిపైనే ఆర్‌టీఐ పైనే ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది. దాని వల్లనే ఈ గ్యాప్ వచ్చింది. ఇంత సమయం తీసుకున్నారు అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు ప్రశ్నించేటోళ్ళు అన్ని కరెక్ట్ చేసి ప్రశ్నిస్తే అర్థముంది. కానీ ప్రశ్నించే వ్యక్తి 2 ఏళ్ల నుంచి గ్యాప్ పెట్టి, 2 ఏళ్ల నుంచి అసలు దీని మీద సోయే లేకుండా ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి చేసినోళ్ళని ప్రశ్నిస్తే అప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు అయ్యిందా లేదా అనేది ఇంప్లిమెంటేషన్. కానీ నువ్వు గతంలో చేయలేవు కదా, నువ్వు అవకాశం ఉండి చేయలేని వాడివి ఇప్పుడు అడిగితే అర్థమేముంది దాంట్లో. అది అర్ధరహితమైనటువంటి ఆరోపణలు. ఆ ఆరోపణలు ఏంటంటే ప్రజల ఏదో స్టంట్ చల్లి కొంచెం గెయిన్ చేయనీకే, పొలిటికల్ స్టంట్ గెయిన్ చేయనీకే ఈ విమర్శలు ఇవన్నీ కూడా పనికిమాలినటువంటి మాటలు మాట్లాడే తప్ప చేసిన వ్యక్తిని శభాష్, మేము 2 ఏళ్ళు నిద్రపోయినాం, మాకు సోయి లేదు, మేము దీన్ని మర్చిపోయినాం, మాకు ఇది అవసరం లేదనుకున్నాం, ప్రజలతో మాకేం సంబంధం, మాకు ఓట్లు వేసిరు గెలిచిరు అనే భావన ఉన్నది కనుకనే వాళ్ళు చేయలేకపోయారు. ఇప్పుడు చేసిండ్రు, చేసిన దాని మీద ప్రశ్నిస్తే అర్థం లేదు. అది మొత్తానికి ప్రజలకు సమాచార హక్కు చట్టం అనేది ప్రజలకు ఆయుధమా? రాజకీయ నాయకులకు ఆయుధమా సార్? అవతల వాళ్ళు గతంలో 2 ఏళ్ళు చేయలేదు, వాళ్ళు అసలు ప్రజలకు అవసరం అనుకోలే. 2 ఏళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల, దీన్ని పండబెట్టడం వల్ల వాళ్ళు ఏమనుకున్నారు, ఈ చట్టం నాకేం అవసరం, నాకు ఊర్లలో నేను ఏదో స్కీములు పెట్టుకుంటా, స్కీముల ద్వారా ఓట్లు వస్తాయి, ఓట్ల ద్వారా నేను మళ్ళీ గెలుస్తా, ప్రజలకు ఇంకెందుకు సమాచారం ఇవ్వాలి అనే ధోరణి వాళ్ళది. కానీ ప్రస్తుత ప్రభుత్వము జవాబుదారీ ప్రభుత్వం కనుక ప్రజలకు చేరవేయాలి సమాచారం అనేది ప్రస్తుత ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకని దాన్ని అట్లగా చూడాలి మనం. సార్ మీ వరకొస్తే ఒక హైకోర్టు లాయర్ నుంచి దేశాల